ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వెరీ గుడ్ మార్నింగ్ దయచేసి ఫ్రెండ్స్. పేమెంట్ రిలేటెడ్ వెల్కమ్ టు వీడియో మై వి త్రీ కాబట్టి ఆర్ట్స్ తెలుగు పూర్తిగా యూట్యూబ్ చివరి వరకు ఛానల్. చూడండి. సో మీకోసం ఈ అందరూ వీడియో చేశాను. ఓకేనా ఉత్కంఠగా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. తర్వాత చాలా టెన్షన్ తో వెయిట్ చేస్తున్నటువంటి విషయాలు అనేది నేను ఈరోజు మీకు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయడానికి, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా మన మైవి3కి సంబంధించిన ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా కావాలన్నా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, ముఖ్యమైన విశేషాలు ఎప్పుడు మీకు నా ఛానల్ ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. సో వితౌట్ లేట్ అనేది చేయకుండా మనము ఎగ్జాక్ట్లీ ఈరోజు మన ఎండి సత్యానంద్ గారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం తెలుసుకుందాము. విల్ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఏంటి అసలు ఇంపార్టెంట్ మీకు తెలుసు. మేము 3వ తారీఖు నుంచి పెట్టాము, 6వ తారీఖు నుంచి పెట్టాము, 5వ తారీఖు అట్లా రకరకాలుగా అందరూ పేమెంట్స్ గురించి విత్డ్రాలు పెట్టారు కదా, వాళ్ళందరికీ పేమెంట్స్ రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది మన కంపెనీలో, ఏంటి అసలు వివరాలు, కంపెనీ ఉంటుందా పోతుందా, పేమెంట్ చేస్తలేరు, ఇంకా రకరకాలుగా తమిళనాడులో కొంతమంది కంపెనీ ఎత్తేసారంటున్నారు, అది ఇది అన్ని మనము ఎండి గారి ఏం చెప్పారనేది విందామండి. సో ఈరోజు ఎండి గారి మెయిన్ మాటలు ఏంటంటే, ఫ్రెండ్స్ మీరందరూ మన కంపెనీతో ట్రావెల్ చేస్తున్నారు, మీరు గత 33 నెలలుగా పేమెంట్స్ అనేది తీసుకుంటున్నారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా చూసుకుంటే మనకు ఒక 150 వీక్స్ వరకు అనేది పేమెంట్ రెగ్యులర్ గా వచ్చింది. సో మనకు పేమెంట్స్ వచ్చింది, అందరు తీసుకున్నారు. అది కాకుండా గత 3 నుంచి 4 నెలలుగా, ముఖ్యంగా చెప్పాలంటే జనవరి 19th నుంచి మీకు తెలుసు ఏమేమి జరుగుతుంది అనేది, మన మీద ఎన్నో రకాల అభాండాలు, అపనమ్మకాలు క్రియేట్ చేయడం, అలాగే యూట్యూబర్స్ కావచ్చు, కొంతమంది తమిళనాడు యూట్యూబర్స్, ఇంకెవరో లాయర్, రకరకాలుగా వాళ్ళకు వచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చిన విధంగా మన మీద ఎన్నో అభాండాలు వేశారు. ఓకే, ఇన్ని అభాండాలు వేశారు. సార్ సత్యానంద్ గారు కూడా ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు, వచ్చారు. తర్వాత మన విజయరాఘవన్ కూడా రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతానికి. ఇన్ని జరిగినప్పటికీ కూడా మీకు పేమెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఆగలేదు. అండ్ అవి అనేది అప్పుడున్న పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడు పేమెంట్ ఆగడానికి ముఖ్యమైన పరిస్థితులు అనేది మీకు తెలుసు. ఇక్కడ 2 ముఖ్య కారణాలు ఉన్నాయి, అవి ఏంటనేది చెప్తాను వినండి. ఒకటి వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట. సో ఇప్పటి వరకు మన కంపెనీలో పేమెంట్స్ ఏవైతే వస్తున్నాయో, అదే కంపెనీకి ఇన్పుట్. ఇక్కడ ఏంటంటే కంపెనీ రన్ కావడానికి 2 ఉంటాయి, ఒకటి ఇన్పుట్, ఒకటి అవుట్పుట్. సో ఇన్పుట్ అనేది చూస్తే ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ అనేది పర్చేస్ అనేది చేస్తున్నారు, పేమెంట్స్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి కంపెనీ యొక్క డిఫరెంట్ బ్రాంచెస్ లోకి వెళ్తున్నాయి. సో అక్కడ ఇన్పుట్ అనేది కరెక్ట్ గా ఉంది, అవుట్పుట్ కూడా టెక్నికల్ గా కరెక్ట్ గానే ఉన్నప్పటికీ కూడా మనకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న నా పేరు నవీన్ అండి. నేను జనవరి లో, ఐ మీన్స్ లైక్ 2022 అక్టోబర్ లో నా ఎంట్రీ ఉంది. అయితే మొట్టమొదటి నేను ఆ వీడియో చేసినప్పుడు, అదే మన యూట్యూబ్ వీడియో చేసినప్పుడు జనవరిలో చేశాను. అప్పుడున్న కమ్యూనిటీ పరంగా చూస్తే 7 to 8 lakhs మెంబర్స్ ఉన్నారు. అప్పుడు ఉన్న కమ్యూనిటీకి పేమెంట్స్ అనేది వేరు. ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు యాప్ లోనే చెక్ చేయొచ్చు, 50 lakhs కమ్యూనిటీ పైగా పెరిగింది. యాక్చువల్ 60 లక్షల మంది ఉన్నారు. సో కమ్యూనిటీ అనేది విత్ ఇన్ 1 year లో ఎంతగానో వృద్ధి చెందింది. మనకున్న పేమెంట్స్ పరంగా కావచ్చు, మనకున్న అందరి యొక్క ప్రేమాభిమానాలలో పేమెంట్స్ పెరిగాయి. సో కమ్యూనిటీ పెరిగినప్పుడు మనం కూడా లీగాలిటీస్ ని చాలా విషయాల్లో ఫాలో చేయాలి. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మా కంపెనీ యొక్క ఆడిటర్ ఏం చెప్పారంటే, ఇన్పుట్ అనేది కరెక్ట్ గా ఉంది, అవుట్పుట్ అనేది మనం చేస్తున్నప్పటికీ అందులో ఏంటి కస్టమర్ యొక్క నేము, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, కొన్ని పాన్ కార్డ్స్ ఉన్నాయి. అట్లా ఏంటంటే, సో ఇది కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఈ కేవైసీ అనేది మనకు గవర్నమెంట్ పరంగా మ్యాండేటరీ ఉంది కాబట్టి, సో ఈ కేవైసీ కోసం మనము కంపల్సరీగా మనం ఈవెన్ ఓపెనింగ్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు ప్రతి ఒక్క సభ్యుని దగ్గర ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి ఆడిటర్ గారు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మీరు మన March 14th నుంచి మనకు ప్లాన్ అప్గ్రేడ్స్ కూడా ఆగిపోయాయి. సో ఎందుకు ఆగిపోయాయి అంటే, ఇన్పుట్స్ అనేది మళ్ళీ సమస్య వస్తుంది. అది కాకుండా ఇప్పుడు తమిళనాడు 2024 లో లోక్సభ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్ కన్ను కూడా మన మీద ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న మీడియా మిత్రులు కావచ్చు, టీవీ ఛానల్ వాళ్ళు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, మన 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 మైవి3 సభ్యులు కావచ్చు, అందరూ మైవి3ని ఒక రేంజ్ లో అక్కడ చిత్రీకరించారు. సో అందులో కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్ గా ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో వెళ్ళేటప్పుడు అన్ని యొక్క డిపార్ట్మెంట్లు మన మీద ఉన్నాయి. సో ఇప్పుడు మనము కంగారులో వాళ్ళకి పేమెంట్ వేసేసి తొందరలో చేసామనుకోండి, ఈ 1 or 2 months లో పేమెంట్స్ చేయడం వల్ల మనకు శాశ్వతంగా ఇబ్బంది జరిగే సమస్య ఉంది. కొన్నిసార్లు అనేది హోల్డ్ అనేది చాలా మంచిది. ఆ హోల్డ్ లో మనం ఎనర్జీని క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన యాప్ యొక్క 100% లీగాలిటీ, ఈకేవైసీ అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి.
జరిగిన తర్వాత మనకు మీకు ఈ కేవైసీ అనేది మార్చ్ 20 తారీఖు మన యాప్ అనేది అప్డేట్ జరుగుతుంది. అప్డేట్ జరిగినప్పుడు అందులో ఈ కేవైసీ కాలం వస్తుంది. ఎలా చేసుకోవాలనే వీడియో కూడా అప్డేట్ చేస్తానని ఎండి గారు చెప్పారు. సో దాని ప్రకారం అనేది మనకు అన్ని ప్రతి ఒక్క ఈవెన్ ఓపెనింగ్ మెంబర్ నుంచి సీఎం వరకు అందరు క్రౌన్ మెంబర్ వరకు అందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలి తప్పనిసరిగా. ఆ తర్వాతనే పేమెంట్స్ ఎప్పుడు వస్తుందో మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్స్ అనేది మనకు ఏంటంటే దాని ఏమంటారు మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనే పేమెంట్స్ అనేది వస్తుందండి. అయితే మరి 3వ తారీఖు నుంచి కొంతమంది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మార్చి 3వ తారీఖు నుంచి వాళ్ళల్లో ఎవరికి వస్తుందంటే 10,000 రూపాయల లోపు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ నిన్ననే ఫండ్ అనేది అక్కడ డిపాజిట్ చేయడం జరిగింది అనమాట. అదే దాని ఫండ్ విత్డ్రాల్ రిలీజ్ చేయడం జరిగింది. అది మేబీ శనివారం పొద్దున్న నుంచి రాత్రి 12 వరకు ఆ 10,000 రూపాయల లోపు ఉన్న పేమెంట్ వాళ్ళకి మా ఆడిటర్ చెప్పిన ప్రకారం వాళ్ళకి ఇచ్చే ప్రాసెస్ అనేది ప్రారంభం జరిగింది. వాళ్ళకి వస్తుందండి. అయితే మిగతా పెద్ద వాళ్ళకి ఏంటంటే అది పెద్ద హయ్యర్ పేమెంట్స్ ఉన్న వాళ్ళకి రాదు. సో ఇవన్నిటి కూడా సో ఈ కారణాల వల్లనే ఒకటి ఎలక్షన్ కోడ్, ఒకటి ఈ కేవైసీ, ఈ 2 కారణాలే తప్ప గతంలో జరిగిన ఎన్ని ఇష్యూస్ ఉన్నా మీకు పేమెంట్స్ వచ్చింది. ఈ 2 కారణాలు అనేది మ్యాండేటరీ, ఒక కంపెనీ రన్ కావడానికి మ్యాండేటరీ కాబట్టి సో ఎలక్షన్ కోడ్ ప్రకారం మనకు బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పోవద్దు, బల్క్ పేమెంట్లు కూడా పోవద్దు, ఇన్పుట్ కూడా రావద్దు అనమాట. సో ఇవన్నీ మనకు ఈ ప్లాన్ అప్గ్రేడ్ ప్రస్తుతానికి ఏంటనేది ప్లాన్ అప్గ్రేడ్ ఆప్షన్స్ కూడా ఆగిపోయింది. ఎక్కడి నుంచి సిల్వర్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు ప్లాన్ అప్గ్రేడ్స్ అనేది కూడా ఆపడం జరిగింది. మీకు ఓపెనింగ్ మెంబర్లను మీరు రెగ్యులర్ గా బిజినెస్ చేసుకోవచ్చు, తర్వాత బేసిక్ మెంబర్లను కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 2 నెలలు పేమెంట్స్ ఆగుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇది వాస్తవ విషయము. మీకు జూన్ నుంచి పేమెంట్స్ అనేది వస్తుంది. సో ఇలా చెప్పడం అనేది అందరికి కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే మీరు చాలా సందేహాలు ఉండొచ్చు. కంపెనీ క్లోజ్ చేయాలి అంటే ఈ అనౌన్స్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్లా కంపెనీ 2 నెలలు పేమెంట్స్ కొన్ని కారణాల వల్ల ఆపుతుందని కంపెనీ మేనేజ్మెంటే చెప్పినప్పుడు కంపెనీకే నష్టం. ఎందుకంటే అది వేరే రకంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్లో మెంబర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అయినా సరే ఇంత ధైర్యంగా ఎండి గారు చెప్పడానికి గల కారణం ఏంటంటే నెక్స్ట్ వచ్చే స్టెప్స్ కంపెనీ ఎదుగుదల ఏదైతే ఉందో చాలా అగ్రెసివ్ గా, స్ట్రాంగ్ గా, వర్టికల్ గా ఉండాలని చెప్పేసి కంపెనీకి ఇబ్బంది అయినప్పుడు కూడా ఇవాళ ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం కంపెనీ మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇందులో ఎలా వచ్చారు అంటే పర్చేస్ ఎలా చేశారు అనేది చేసిన వాళ్ళకి తెలుసు, నాకు కూడా తెలుసు. అందులో నేను కూడా కొన్ని రకరకాలుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు అడగడం, లోన్లు తీసుకోవడం, గోల్డ్, ఈ రకరకాలుగా అవన్నీ మనం ఎక్కువ చెప్పుకోలేము. బట్ ఇక్కడ 2 నెలలు అనేది చాలా మందికి ఇబ్బంది. అది కాకుండా జస్ట్ 10th, 12th, 13th మార్చ్ రోజు అయిన వాళ్ళు ఏంటి నేను జాయిన్ అయిన ఫస్ట్ రోజే ఇలా మెంబర్ పర్చేస్ చేసిన ఫస్ట్ రోజే కంపెనీ ఇలా షాక్ ఇచ్చింది అని రకరకాల సందేహాలు ఉంటాయి ఫ్రెండ్స్. కంపెనీ ఎక్కడికి పోదు. ఎందుకు పోదు అంటే మీకు తెలుసు, కంపెనీకి ఉన్నటువంటి జోనల్ ఆఫీసులు కావచ్చు, కంపెనీకి ఉన్న కమ్యూనిటీ కావచ్చు, కంపెనీకి ఉన్న హబ్స్ కావచ్చు, కంపెనీ ఉన్న యాక్టివిటీస్ కావచ్చు. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే కేవలం మనకు పేమెంట్స్ అంటే అప్గ్రేడ్స్ కావు, ప్లస్ పేమెంట్స్ మాత్రమే కావు, మిగతా అన్ని ఫంక్షనింగ్స్ అనేది ఉంటుంది. అవి మూలమైన ఒక బిజినెస్ రన్ కావడానికి మూలమైన అన్ని ఫంక్షనింగ్స్ ఏంటంటే మన జోనల్ ఆఫీసులు ప్రతిరోజు తెరిచిబడే ఉంటాయి. నేను చెప్పాను, మీరు ఓపెనింగ్ మెంబర్స్ మీరు చేసుకోవచ్చు, బేసిక్ మెంబర్స్ ని చేసుకోవచ్చు, స్టోర్స్ అనేది తెలుస్తుంది, స్టోర్ల పర్చేస్, సేల్స్, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అది కాకుండా ఈ 2 నెలలు మీకు పేమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీ ఎర్నింగ్స్ కూడా ఎక్కడ ఆపట్లేదు. మీరు డైలీ మీరు యాడ్స్ చూడొచ్చు, ఆ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. మీరు అన్ని కూడా మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత విత్ డ్రా పెట్టుకుంటే ఆ కంప్లీట్ పేమెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మీకు 2 నెలలు మాత్రం చాలా ఓపికతో వేచి చూడాలి. అఫ్ కోర్స్ అది అందరికీ తెలుసు, వేచి చూడాలి. ఈ టైంలో కొంతమందికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది కావచ్చు. బట్ ఈ 2 నెలలు మీరు కనుక వెయిట్ చూస్తే మిగతా రాబోయే రోజులు అన్ని మనవే అని చెప్పేసి కంపెనీ ఎండి గారు ఈ రోజు వీడియోలో అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు ప్రాపర్ గా కన్సిడర్ చేసి పాజిటివ్ గా ఉండండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్టోర్స్లే కావచ్చు, కంపెనీ హబ్బులే కావచ్చు, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని పెట్టారు. ఒకటి 10 బండ్లు తీసుకున్నారు, 15 ఆఫీసులో పనిచేశారు, హబ్బులలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్టాక్ ఉంటుంది. సో కంపెనీ మూసేయాలి, వైండప్ చేయాలంటే సింపుల్ గా ఈ అనౌన్స్మెంట్ ఇవ్వరండి. యాప్ యొక్క సర్వర్ డౌన్ చేస్తారు, యాప్ ఓపెన్ కాదు, అది కాదనమాట. కానీ ఇక్కడ మనకి ఏం అవ్వట్లేదు, ఇక్కడ 2 యాక్టివిటీస్ అవ్వట్లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, కేవలం అప్గ్రేడ్స్ అవ్వట్లేదు సిల్వర్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు, ప్లస్ పేమెంట్ అవ్వట్లేదు. ఈ 2 యాక్టివిటీస్ అవ్వట్లేదు. అఫ్ కోర్స్ ఇది 2 చాలా ఇంపార్టెంట్వి. బట్ మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా కంపెనీ రన్ కావడానికి మూలమైన అన్ని యాక్టివిటీస్ అనేది ఆన్ లోనే ఉంటున్నాయి. సో దయచేసి ఈ విషయాన్ని అందరూ కన్సిడర్ చేసి ఈ విషయాన్ని వీలైనంత వరకు ప్రతి మైవిత్రి సభ్యునికి చేరవేయడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి. కంపెనీ ఎక్కడ పోదు. సో మంచిగా మనం రీబౌన్స్ తోటి మనం
మే ఎండింగ్ నాకు తెలిసి జూన్ నుంచి అన్ని రీయాక్టివిటీస్ అన్ని బాగుంటాయి, పేమెంట్స్ అన్ని బాగుంటాయి. ఎవరైతే ఇప్పుడు ఈ విషయం జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. మార్చ్ 13th ముందు ప్లాన్ అప్గ్రేడ్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అదే డిస్కౌంట్ ఆఫర్ అన్ని వచ్చి ఉంటాయి కదా, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 నెలలు మీరు ఆగగలుగుతాను అనుకుంటే తప్పకుండా మీరు ఆ పేమెంట్స్ చేసి మీరు పిన్ తీసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. లేదా మీరు జూన్ అదే మే ఎప్పుడైతే మనకు అన్ని క్లియర్ అయిపోతాయో, ఎలక్షన్ కూడా అన్ని క్లియర్ అవుతుందో అప్పుడైనా చేసుకోవచ్చు. సో కంపెనీ ఎక్కడ పోదు ఫ్రెండ్స్, ఇది ప్రజల కంపెనీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కంపెనీ, నమ్మబడ్డ కంపెనీ. పేమెంట్స్ కూడా రెగ్యులర్గా ఇస్తున్నారు, మీకు తెలుసు. ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళకి మేబీ ఈ సందేహాలు ఉంటాయి, కానీ 33 నెలలుగా కంపెనీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి తెలుసు కంపెనీ పేమెంట్స్. కంపెనీలో రాకముందు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని తెలుసు. సో ఇదే అండి ఈరోజు ఎండి గారు చెప్పినటువంటి ముఖ్యమైన విశేషాలు. మోస్ట్లీ 10,000 రూపాయల లోపల ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఈ రోజు నైట్ వరకు పడడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. మేబీ తమిళనాడులో కొంతమందికి పేమెంట్స్ ఇప్పటికే వచ్చి ఉండొచ్చు. అదండి. సో ఇటువంటి మీకు ముఖ్యమైన విశేషాలు ఎప్పటికీ రెగ్యులర్గా తెలియకపోవడానికి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.